హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో నేను వచ్చేసి బ్యాలెన్స్డ్ డైట్ డే 3 అనేది నేను మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి జొన్న కిచిడి తీసుకున్నానండి. అండ్ దీంట్లో నేను చాలా రకాల వెజిటబుల్స్ అనేవి వేసుకొని చేసుకున్నాను. చాలా టమ్మీ ఫీల్గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ కోసం 1 ఎగ్ విత్ ఓల్క్తో సహా తీసుకున్నాను. అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ పంకిన్ సీడ్స్ అనేవి తీసుకున్నాను, అంటే గుమ్మడి గింజలండి. అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ పెరుగు విత్ సలాడ్, దాంట్లోనే సలాడ్ కూడా తీసేసుకున్నానండి. ఈ మీల్ ప్లేట్ అనేది టోటల్గా 500 క్యాలరీస్ ఉందండి. అండ్ 28 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది. సంబంధించిన ప్రోటీన్ అండ్ క్యాలరీస్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు మనం జొన్న కిచిడి అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పెసరపప్పు అనేది 40 గ్రామ్స్ నానబెట్టుకున్నాను, అంటే మూంగ్ దాల్ అండి. మూంగ్ దాల్ అంటారు కదా, పెసరపప్పు అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. అది 40 గ్రామ్స్ నానబెట్టుకున్నాను. అండ్ జొన్న రవ్వ వచ్చేసి నేను 50 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను పెసరపప్పు అనేది నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను. మీరు కావాలి అంటే జొన్న రవ్వ ఎంత తీసుకున్నారో దాంట్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ పెసరపప్పు తీసుకోవచ్చు. అంటే 50 గ్రామ్స్ జొన్న రవ్వ తీసుకున్నట్లయితే 25 గ్రామ్స్ నుంచి 40 గ్రామ్స్ దాకా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వచ్చేసి నేను ఈ కిచిడిలోకి ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను అన్ని రకాల కూరగాయలు తీసుకుంటాను. బీరకాయ, సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, బఠానీ. మీరు కావాలి అంటే బ్రాక్లీ తీసుకోవచ్చు. బ్రాక్లీ అయితే చాలా బాగుంటుంది దీంట్లో కిచిడిలోకి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను చూపిస్తాను బ్రోక్లీతో చేసినప్పుడు. ఓకేనా అండి. ఇవన్నీ కూడా మనం తీసుకొని మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. మీరు ఎక్కువ తీసుకుంటే కిచిడి అనేది ఎక్కువ అవుతుంది, అండ్ తక్కువ తీసుకుంటే తక్కువ అవుతుంది, అంతే తేడా అనమాట. నాకు ఈరోజు లంచ్లోకి వచ్చింది, అండ్ డిన్నర్లోకి కొంచెం మిగిలిందనమాట. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా కొంచెం పెట్టాను కాబట్టి అట్లా తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. నేను రవ్వ అనేది అండ్ పెసరపప్పు అనేది మార్నింగే నానపెట్టుకున్నాను. నైట్ ఏం నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రవ్వ త్వరగా నానిపోతుంది. మనకి ఇక్కడ కుక్కర్ తీసుకోండి, కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. కుక్కర్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న జొన్న రవ్వని అండ్ పెసరపప్పుని మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంతే. ఓకేనండి. అవి రెండు కూడా కుక్కర్లో వేసేసాను. ఈ తర్వాత మనకి ఏవైతే వెజిటబుల్స్ అయితే తీసుకున్నామో వాటన్నిటిని కూడా మీరు దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోసకాయ కూడా యాడ్ చేశానండి. మీరు కావాల్సిన వెజిటబుల్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న వెజిటబుల్స్ అనేవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ నా జొన్న కిచిడికి అండ్ 1/2 లీటర్ వాటర్ అనేది పోసుకున్నానండి. 1/2 లీటర్ వాటర్ అయితే మనకి సరిపోతుందనమాట. పెసరపప్పు కదండి, పెసరపప్పు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ పడతాయి అనమాట. వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇంకా పసుపు, ఉప్పు, కారము, మనకి పెప్పర్ అనేది తాలింపులో వేసుకోండి. ఇక్కడ కావాలంటే ఇక్కడ వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే పసుపు, కారము, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్నాను. అండ్ మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఉప్పు ఖచ్చితంగా వేయాలన్నమాట. ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు అనేది తీసేసుకుంటాము. అండ్ మామూలుగా మనకి పప్పు వండినప్పుడు ఉప్పు అనేది వేయం కదా, కానీ కిచిడిలో మాత్రం ఉప్పు మాత్రం ముందులే వేసేస్తామండి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని మనకి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ నా చెయ్యి కోసుకుందండి, చాలా ఫాస్ట్గా కట్ చేయడం వలన. అది నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మూత పెట్టేసుకొని ఇంకా 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కిచిడి అనేది తయారయ్యేలోపు ఇప్పుడు మనం కర్డ్ విత్ సలాడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ నేను వచ్చేసి సలాడ్ కింద క్యారెట్, ఆల్రెడీ మనం కిచిడిలో క్యారెట్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం క్యారెట్ తురుము తీసుకుంటున్నాను. ముక్కల కన్నా నాకు క్యారెట్ తురుము ఇందులో బాగా నచ్చుతుంది అనమాట. అందుకే క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్ అంతా క్యారెట్ తురుము తీసుకున్నాను. అండ్ కీరా అనేది సలాడ్ కింద తీసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం దాల్ తింటున్నప్పుడు మనకి సలాడ్ కింద మీరు కీరా లేకపోతే చియా సీడ్స్ అలాంటివి తీసుకోండి, మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ నేనైతే కీరా అనేది తీసుకున్నానండి, 1/2 తీసుకున్నాను. అండ్ అవి కూడా చక్కగా వేసేసి కొంచెం మనకి దీంట్లోకి టేస్ట్కి మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు రైస్లో పెట్టేసుకొని తినేసేటట్టయితే మీకు అవసరం లేదు, కిచిడిలోకి కలిపేసుకొని తినేసేటట్టయితే అవసరం లేదు. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, నేను మీకోసం చూపిస్తానికి యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకోండి, గరం మసాలా యాడ్ చేసుకోండి, మీకు కావాల్సినవి. ఇవి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది సలాడ్ విత్ పెరుగు అనేది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.
ఏంటంటే పెరుగు అనేది ప్రోబయాటిక్ అనమాట, ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ నేను పెరుగు అసలు తినడం చాలా కష్టం, అసలు డైలీ యూస్ కింద నేను పెరుగు అసలు తీసుకోను. ఇక్కడ నేను కిచిడిలోకి తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు నెయ్యితో వేసుకొని చూడండి, అసలు అదుర్సండి, అసలు చెప్పలేం దాని టేస్ట్ అంత బాగుంటుంది. అది కూడా జొన్న కిచిడిలోకి నెయ్యి వేసుకొని చూడండి, సూపర్ ఉంటుందండి. ఇక్కడైతే నేను తాలింపులోకి మీకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట. పచ్చిశనగపప్పు కూడా తీసుకుంటారు కదా, మీరు కావాలంటే పచ్చిశనగపప్పు కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర, కొంచెం ఇంగువ, కరివేపాకు తీసుకున్నానండి. ఇలా వేసుకున్న తాలింపుని తీసుకొచ్చేసి మనం ఆల్రెడీ 3 విజిల్స్ పెట్టుకున్నాం కదండి కిచిడిలోకి, దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. పెసరపప్పు అనేది మనకి ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటేనే బాగుంటుందన్నమాట. మరీ గట్టిగా అయిపోతే అస్సలు బాగోదు. కొంచెం సేపు లేట్గా తిన్నా సరే చాలా బాగుండాలి అంటే మనకి కన్సిస్టెన్సీ అనేది లూజ్గానే ఉండాలి. మనకి పెసరపప్పు అనేది త్వరగా మనకి చిక్కబడిపోతుంది అనమాట. అందుకే నేనైతే కొంచెం లూజ్గా ఉండగానే నేను తీసేస్తానండి. అట్లా ఉంటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ తాలింపులో మీరు ఖచ్చితంగా పెప్పర్ అనేది యాడ్ చేయండి. పెప్పర్ అనేది యాడ్ చేయడం వలన ఏంటంటే మనకి మంచి అరోమా వస్తుంది, మంచి స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా అండి? ఇక్కడైతే నేను ఈ కిచిడీని టేస్ట్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట. నేను చేసుకునే రెసిపీస్లో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది అంతకుముందు కూడా నేను చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తాయి, ఎనర్జీ వస్తుంది. బట్ చేసుకోవడానికి కొంచెం ఓపిక కావాలన్నమాట. కానీ ఆటోమేటిక్గా మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా రోజు ఇవే తినాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి రెసిపీస్ అన్నీ కూడా. ఛానల్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే డిన్నర్లోకి ఏం తీసుకున్నానో నేను డిన్నర్లోకి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కిచిడి అనేది కొంచెం మిగిలిపోయిందండి, ఆ కిచిడి తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ నేను తిన్నాను, మా హస్బెండ్కి కూడా ఒక 100 గ్రామ్స్ దాకా పెట్టానండి. కదిమాది ఇది మిగిలిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్ మసాలా అనమాట. దీన్ని నేనైతే ఎగ్ మసాలా అంటాను. చాలా సింపుల్ కర్రీ అనమాట. అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. మా డాడీకి చాలా ఫేవరెట్ కర్రీ అనమాట ఎగ్ తోటి. ఇది ఖచ్చితంగా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా డాడీ నన్ను అడుగుతారనమాట. ఖచ్చితంగా నేను చేస్తే మా డాడీకి చాలా ఇష్టం అండి ఈ కర్రీ అనేది. వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట మా డాడీకి. అందుకే నాతోనే ఇప్పుడైతే నేను ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. మనకి బాయిల్డ్ ఎగ్స్ కావాలి దీనికి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకి ముందుగా ఒక థిక్ బోటం ఉన్న పాన్ని పెట్టుకోండి. అండ్ దీనికైతే నేను వచ్చేసి ఇక్కడ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు 2 కానీ 3 కానీ ఎన్నైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు సింపుల్గా నాకు కావాలి కాబట్టి నేను 2 ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ అనేవి తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నూనె వేసుకున్నాను. నేను వచ్చేసి కోకోనట్ ఆయిలే తీసుకుంటాను ఎప్పుడు కూడా. అండ్ దీనికి కావాల్సినవి మనకి ఆనియన్ అండ్ ఒక పచ్చిమిర్చి అనమాట. ఒక చిన్న సైజు ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక పర్సన్కి ఒక ఆనియన్ అనేది ఖచ్చితంగా సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆనియన్స్ అనేవి చాలా మంచిగా మనకి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి దీని యొక్క టేస్ట్ మొత్తం కూడా ఆనియన్స్ ఫ్రైలోనూ ఉంటుందన్నమాట. ఆనియన్స్ అనేవి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో అంత బాగుంటుంది కర్రీ టేస్ట్గా. అండ్ త్వరగా మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అండ్ పసుపు, మనకి యాంటీబయోటిక్ కాబట్టి ఖచ్చితంగా పసుపు అనేది యాడ్ చేయండి. ఇవి 2 వేసుకున్న తర్వాత మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యేదాకా కూడా మనకి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనకి అడుగంటుకుపోతుంది అనమాట. అందుకే ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా మనకి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా చేసుకోవాలండి. అప్పుడే కూర మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ మనకి ఫ్రై లో ఫ్లేమ్లో మాత్రమే ఇది చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటేనే కర్రీకి టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ ఆల్రెడీ ఎగ్స్ అనేవి పీసెస్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి. మనకి ఇట్లా మనకి
ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ని తీసుకొచ్చి పాన్లో వేసేసుకొని మనం మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనకి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఒక్క 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి కావాల్సిన సాల్ట్ అండ్ కారము, పసుపు కావాలంటే పసుపు, మీకు గరం మసాలా కావాలంటే గరం మసాలా, పెప్పరు, అవన్నీ మీకు ఏం కావాలో అవన్నీ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ధనియాల పొడి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా సాల్ట్ అండ్ కారము వేస్తానండి, ఇంకేం వేయను. పసుపు ఆల్రెడీ వేసేసాను కాబట్టి నో ప్రాబ్లం. ఇవి రెండు వేసేసుకున్న తర్వాత మీరు కావాలంటే కొంచెం పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, పెప్పర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకోండి. ఒక్క 5 మినిట్స్ అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ అనమాట. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కావాలంటే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా, హెల్దీగా, సింపుల్గా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఎగ్ మసాలా అండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చక్కగా డిన్నర్లోకి అయితే బెస్ట్ డిన్నర్ అని చెప్పచ్చు. అండ్ చిన్నపిల్లలు అయితే ఎంత బాగా తింటారో ఈ ఎగ్ మసాలా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, హెల్దీగా టేస్టీగా డే 3 బ్యాలెన్స్ డైట్ అనేది ఎలా చేస్తానో చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్